యేసుక్రీస్తు కాలంలో శాస్త్రులు అన్నారు కానీ మన మన కాలంలో ఎంతమంది లేరండి. మాయావేషం ధరించి ఒక శాస్త్రులాగా, చర్చ్ పెద్దల్లాగా, లేకపోతే చర్చిలో ఒక పెద్ద నాయకుడని పేరు పెట్టుకొని ఎంతమంది దగ్గర వారు దోచుకుంటున్నారు. ఇక్కడ ఉంటుంది, శాస్త్రులంట సంత విధుల వందనాలు కోరుకుంటారంట, సమాజ మందిరంలో అగ్రపీఠాలు కోరుకుంటారంట, వారి విధవరాండ్రిళ్ళను మృంగివేస్తారంట. అట్లనే వారు అనేక మందిని ఇబ్బంది పెడతారంట. అనేక మంది దగ్గర వారు వేషధారుల వలె దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట. మరి దేవుడు అక్కడ వాళ్ళకి శాస్త్రులు అని చెప్పాడు కానీ మరి ఇలాంటి వారు మన మధ్య లేరంటారా? ఇలాంటి వారు మన సంఘంలో లేరంటారా? మరి నీవు ఒక పెద్ద చర్చ్కి నువ్వు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నావేమో కానీ నిజంగా నీకు దేవుని పైన భక్తి ఉందా? తగ్గించుకునే అనుభవం నీకుందా? నువ్వు ఎంత ఎదుగుంటావో అంత ఒదిగుండాలని మనకి లోక సామెత ఉంటుంది. మరి నువ్వు ఎంత టాప్ పొజిషన్లో ఉన్నావో అంత హ్యూమిలిటీ నీకు ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని దగ్గర హెచ్చింపబడతావు. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును అని దేవుని వాక్యంలో ఉంటుంది. మరి నీవు ఎంతవరకు నాకు ఎవరెవరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎవరెవరు నాకు వందనాలు చెప్తున్నారు, నేను కూర్చుంటే అగ్రపీఠం మీదే కూర్చుంటాను, నాకు ఈ పొజిషన్ ఇస్తే ఇవ్వండి లేకుంటే నాకు వద్దు, నాకు ఈ కానుకలు ఇంత అమౌంట్ నాకు హై పర్సంటేజ్ కావాలి, ఎక్కువ పర్సంటేజ్ నాకే కావాలి, నాకు ఇస్తేనే నేను చేస్తాను లేకుంటే లేదు, లేదా నాకు ఇట్లా ఈ సమయానికి ఇంత టైం నాకు ఇస్తే నేను ఇంత టైం లైన్ పెడితేనే నేను ప్రార్థన చేస్తాను లేకుంటే లేదు. లేకపోతే దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఇతరుల కోసం ఏడుస్తున్నట్టు నటించి ఏదో సంఘ పెద్దగా ఉన్నట్లు అన్ని జరిగిస్తున్నట్లు నటిస్తూ వారు చేసే దొంగతనం, వారు చేసే అన్యాయపు క్రియలు, వారు చేసే అక్రమార్జనలు అన్నీ చేస్తూ కూడా సమాజ మందిరంలో కొందరు ఉంటున్నారు. దేవుడు వారికి చెప్తున్నాడు, వారు మరి విశేషంగా శిక్ష పొందుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇవాళ అలాంటి మనుషుల్లో ఒక్కరివేమో ఒక్కసారి గమనించుకో, ఒక్కసారి సరి చేసుకో. ఎందుకంటే నీవు ఒక సమాజ మందిరంలో నువ్వు పెద్దగా ఉన్నావంటే నీవు మరి ఎక్కువగా తీర్పులోనికి వెళ్తావు, మరి ఎక్కువగా జనులు నిన్ను తీర్పు తీరుస్తారు, అంతకంటే ఎక్కువగా దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావో అదే కొలతతో నువ్వు కొలవబడతావు. కనుక మరి విశేషంగా శిక్ష నువ్వు పొందకుండానట్లు, ఆయన కృప నీ మీద ఉండునట్లు వేషధారుల వలె మనం ఉండద్దు. మనము అన్యాయపు కార్యాలు, అక్రమార్జనలు మానివేసి నిజంగా మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఇతరులకు మనం ఎలా ఉపయోగపడగలం, ఇతరులను మనం ఎలా వారికి మనము సహాయం చేయగలమని నిన్ను నీవు దేవుని దగ్గర సరి చేసుకుంటూ ఉంటే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వగలడు. కానీ నువ్వు ఎంత మరకు హెచ్చించుకుంటావు అంత మటుకు నువ్వు తగ్గింపబడతావు. కనుక జాగ్రత్త కలిగి హెచ్చరింపు తీసుకొని నిన్ను నీవు సరి చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.